ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఏ ప్రభుత్వమైనా ప్రజాధనం ఆదా చేయాలని చూస్తుంది. టెండర్లలో అవినీతికి అడ్డుకట్ట వేస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు రివర్స్. ఖజానాకు మళ్లీ టెండర్ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసిన రివర్స్ టెండరింగ్ విధానం ముఖ్యమంత్రి చంద్రబాబుకి నచ్చలేదు. అత్యధిక ధరలకు కాంట్రాక్టులను కట్టబెట్టుకునే బంగారం లాంటి అవకాశం లేకపోవడంతో రివర్స్ టెండరింగ్ విధానం ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ పారదర్శక విధానాన్ని నేడు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో పాలనా పగ్గాలు చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో చెయ్యని పద్ధతిలో టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. ఇందులో జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా అందరి ప్రశంసలు పొందారు. 100 కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపాలని ఆదేశించారు. నిర్దేశించిన పనికి సంబంధించిన టెండర్ ముసాయిదాపై ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని టెండర్ ముసాయిదా షెడ్యూల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే ముసాయిదా షెడ్యూల్ను యథాతథంగా ఆమోదిస్తారు. జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్తోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. దీని ద్వారా టెండర్ల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే నిబంధనను టెండర్ విధానంలో తొలగించారు. ఇంత మంచి విధానానికి, నీతి ఆయోగ్ చేత ప్రశంసలు పొందిన ఆదర్శ విధానానికి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్లకు పైగా ఆదా అయ్యాయి. పోలవరం పనుల్లో రహదారులు, భవనాలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తదితర శాఖల కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టడం ద్వారా ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వ ఖజానాకు ఆదా అయ్యింది. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పారదర్శకమైన టెండర్ల విధానం అమల్లో ఉందని, అది దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ కూడా ఘనంగా ప్రశంసించింది. అలాంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇప్పుడు సీఎం చంద్రబాబు కేబినెట్ రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.